హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చెర్రీ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటే వాళ్ళ చెల్లి ఇలా అంటుంది, ఏంటన్నయ్య అలా ఉండిపోయావు, ఈరోజు భూమి వస్తుంది కదా, చాలా సంతోషంగా ఉండాలి కదా నువ్వు అని అంటే, లేదు భూమి ఇక్కడికి రావట్లేదు అని అంటూ చెప్తాడు. అక్కడికి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుందంట అని అంటూ చెప్పగానే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట అని చెప్తే, అవునా ఇక్కడికి వస్తుందేమో అనుకున్నాం కదా అంటే, అదే ఆనందంగా నేను ఉన్నాను, కానీ తను ఇక్కడికి రానని చెప్పేసింది అని అంటూ బాధగా కూర్చుంటే, అయ్యో బాధపడకనయ్య, ఏం కాదులే, అంతా మంచి జరుగుతుంది అని అంటూ వాళ్ళ చెల్లి చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ భూమి అపూర్వతో ఆడుకుంటూ ఉంటుంది కదా, ఇక అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి అలా చూస్తున్నావు, చూడు మమ్మీ, నాకు నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఇలా చేస్తే ఎలా చెప్పు, అయినా నేను ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాను, నేను ఐస్ క్రీమ్ తినొచ్చో లేదో ఒకసారి చెప్పు అని అంటే, లేదు నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ ఎందుకు తింటావు, తినొద్దు, ఐస్ క్రీమ్ అస్సలు తినొద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది. అదేంటి మమ్మీ ఐస్ క్రీమ్ తినొద్దు తినాలా అని నువ్వు చెప్పడానికి ఏమైనా డాక్టర్వా నువ్వు బాగా ఎంబీబీఎస్ ఏదో పెద్ద ఎఫ్ఆర్సిఎస్ చదివినట్టు నువ్వు తినొద్దు అని చెప్తావేంటి అని అంటూ భూమి అంటుంది. మరి ఇంకేం చేయాలి, నువ్వు తినకూడదు అని చెప్పారు కదా, తినొద్దు అని సీరియస్గా అంటుంది అపూర్వ. అలా అనేసరికి భూమి ఇలా అంటుంది, అవునా కెమెరాలు ఉన్నాయి మమ్మీ, చూసి మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు మమ్మీ, నువ్వెందుకు అలా చేస్తున్నావు మమ్మీ, నవ్వుతూ మాట్లాడమ్మా అని అంటూ అనేసరికి కెమెరాల వైపు చూసి ఇక సీరియస్గా చూసి మళ్ళీ భూమి వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నేనేం చేయాలమ్మా అని అంటూ నవ్వుతూ అడుగుతుంది అపూర్వ. అప్పుడే భూమి ఇలా అంటుంది, అదే మమ్మీ ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినొచ్చో లేదో నువ్వు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఎలా తెలుసుకునేది అని అంటే, చూడు మమ్మీ నీకు మళ్ళీ కోపం వచ్చేస్తుంది, నార్మల్గా చెప్పు అని అంటే, సరే అని చెప్పేసి చెప్పు, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ నువ్వు తినాలా లేదా అని డాక్టర్ని అడిగి రావాలా, ఒకవేళ తినమన్నారంటే నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి అని అంటూ అపూర్వ అంటుంది. అది నీ ప్రాబ్లం మమ్మీ, నా ప్రాబ్లం అయితే కాదు, నువ్వు ఒకవేళ డాక్టర్ ఏం చెప్తాడో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ కా అనేసి భూమి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి అపూర్వ సరే వస్తాను, డాక్టర్ని అడిగేసి వస్తా అనేసి వెళ్ళిపోతుంది అపూర్వ అలా వెళ్ళేసరికి భూమి నవ్వుకుంటూ అక్కడ ఫ్రూట్ తీసుకొని తింటూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి ఫోన్ చేస్తుంది. అక్కడ ఉన్న నర్స్కి ఫోన్ చేసి, మీ దగ్గర అక్కడ భూమి ఉంది కదా, తనకి ఒకసారి ఫోన్ ఇవ్వరా, నేను తనతో మాట్లాడాలి అని అంటే, పూరి చెప్పగానే సరే ఒక్క నిమిషం ఉండు ఇస్తున్నాను అనేసి వెళ్ళిపోతుంది. భూమి మీకు ఇగో ఫోన్ అనేసి చెప్తే సరే అని ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. పూరి ఎలా ఉన్నావు పూరి అని అంటూ భూమి అడిగితే, ఆ మాట నేను అడగాలి భూమి అని అంటూ చెప్తుంది. అలా చెప్తే నేను బాగానే ఉన్నానులే అని అంటూ భూమి అంటుంది. అప్పుడు పూరి ఇలా అంటూ ఉంటుంది, నిన్ను డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం, అందుకనే నీ కోసం అది చెప్పటానికి చేశాను అంటే, అవునా నన్ను డిశ్చార్జ్ చేసి అక్కడికే తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా అని అంటే, అవును భూమి నిన్ను ఇక్కడికి తీసుకురావాలి అని డిసైడ్ చేసేసామంటే, ఎవరెవరు అనుకున్నారు నన్ను అక్కడికి తీసుకెళ్ళాలని అని అంటూ భూమి అంటే, నేను అన్నయ్య ఇద్దరం అనుకున్నాం అనేసి చెప్తే, ఓ అవునా అని అంటూ మళ్ళీ డల్ అయిపోతుంది. ఎందుకు అలా అయిపోయావు అంటే, ఏమీ లేదులే అని అంటూ భూమి అంటుంది. సరే నీ గది మేము మొత్తం అరేంజ్ చేస్తున్నాం, ఎలా ఉండాలి చెప్పు నీ గది అని అంటూ అడిగితే అప్పుడే గుర్తు తెచ్చుకుంటుంది భూమి. ఇంకా ప్రకృతిలో అదే మంచి ప్లేస్లో చెట్లలో వెళ్ళి డాన్సులు వేస్తుంది కదా, అది గుర్తు తెచ్చుకొని, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, చెట్ల అలా అన్నీ ప్రకృతి అంటే నాకు ఇష్టం కదా, అలా అరేంజ్ చేయండి, చెట్లు కొమ్మలు ఆకులు మొత్తం గ్రీనిష్గా ఉండేలా చూడాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఓ అవునా, అలా ప్రకృతిని మన ఇంట్లో డిజైన్ చేయడం అంటే కష్టం కదా అని అంటే ఇళ్ళలో ప్రకృతి ఎలా వస్తుంది చెప్పు, అది న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది కదా అని భూమి అంటే, మరి మళ్ళీ ఏమంటావు, ఇల్లుని తీసుకెళ్ళి నిన్ను అడవిలో పెట్టమంటావా ఏంటి అని పూరి అంటుంది. అప్పుడు భూమి ఇలా అంటుంది, అది కాదు పూరి అని అంటే, సరేలే నీకు నచ్చినట్టు చెయ్యి అని అంటూ భూమి అంటే, అబ్బా మీ నాట్యం చేసే వాళ్ళతో ఇవన్నీ వేగలేం, ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నావా అవన్నీ అర్థమే కావట్లేదు, అమ్మో నేను ప్రశ్నలు నేను వేయటం కంటే నాకు నచ్చినట్టు చేయటం బెటర్ అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఇక్కడ భూమి ఎలాగైతే చెప్తూ ఉంటుందో అక్కడ గగన్ అలాగే ఇల్లుని రెడీ చేస్తూ ఉంటాడు. భూమి గ్రీనిష్గా ఉండాలి, ఆకులు కొమ్మలు చెట్లు ఉండాలి, తనకి నచ్చినట్టు అన్నీ చెప్తుంది కదా,
కదా పూరితో. సేమ్ అదే విధంగా గగన్ ఇంట్లో భూమి గదిని అలాగే రెడీ చేస్తాడు. నీట్గా బెడ్ సర్ది పెడతాడు. అలాగే బెడ్ మీద బొమ్మను పెడతాడు. అలాగే ఇంట్లో ఆకులు, చెట్లు, కొమ్మలు అన్నీ డిజైన్ చేసి పెడతాడు. అలాగే వాళ్ళ అమ్మ ఫోటోని కూడా అక్కడ పెడతాడు. నాట్యానికి సంబంధించింది కదా అన్నీ, ఇంకా నాట్యానికి సంబంధించి దేవుడి విగ్రహం అన్నీ కూడా నీట్గా సర్ది పెడతాడు గగన్. ఇల్లంతా నీట్గా అందంగా అలంకరించి చాలా బాగా చేసి అలాగే పెట్టేస్తాడు. అప్పుడే పూరి అక్కడికి వస్తుంది. గగన్ ఇల్లంతా చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇంకా ఏం సెట్ చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పూరి వచ్చి అదంతా చూసి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఎలా ఉంది అని అంటూ అడిగితే, అన్నయ్య వావ్ సూపర్ అన్నయ్య, భూమి ఎలాగైతే ఉండాలి అని చెప్పిందో నువ్వు వచ్చాం అలాగే చేసావన్నయ్య, చాలా బాగుందన్నయ్య అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా గగన్ నవ్వుతూ ఉంటాడు. ఇక చాలా బాగుంది, భూమికి ఖచ్చితంగా నచ్చుతుంది, తను ఇలాగే కావాలి అని చెప్పింది తెలుసా అని అంటే, అవునా అని అంటాడు గగన్. అవును ఇలాగే ఉండాలి అని చెప్పింది, నువ్వు అచ్చం అలాగే చేసావన్నయ్య అని అంటూ చెప్తూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో వంశీ అలాగే ఇందు ఇద్దరు పడుకునే ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయట కూర్చొని ఇలా అనుకుంటారు, 10 అవుతుంది వీళ్ళు ఇంకా నిద్రలో లేదేంటి అంటే, అప్పుడే వంశీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, ఆ రోజులు మర్చిపోయావా, ఆ గదిలోకి వెళ్ళామంటే అంతే కదా, ఈ రోజులు ఈ సమయంలో గది తెరిచి బయటికి వస్తామా అని అంటాడు. ఆ రోజుల్లో ఎలా ఉండేదో నువ్వు గుర్తు తెచ్చుకో, మర్చిపోయావా ఏంటి అంటే, చీపోండి ఎందుకు మర్చిపోతాను అని అంటుంది. మరి అప్పుడే ఇవన్నీ లేవమని ఎలా చెప్తావే, మీ అమ్మ మన కోసం ఎలా చేసేది అని అన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. ఇక మీరు ఊరుకోండి, మరి ఈ సమయంలో అవన్నీ గుర్తు చేయడం అవసరమా అంటే, అప్పుడే వాళ్ళ ఆయన గుర్తు తెచ్చుకొని, ఓసై మనం మర్చిపోయామే, వాళ్ళిద్దరికీ ఆ కార్యం జరగకూడదని అనుకున్నాం కదా అని అంటే, అవునవును మర్చిపోయాము అని అంటే, 10 అయినా వాళ్ళు ఇంకా లేవలేదంటే ఆ పని అయిపోయిందేమోనే, పద వెళ్ళి చూద్దాం అనేసి ఇద్దరూ కలిసి పరిగెత్తుకొని వస్తారు. ఇక అప్పుడే ఇందు అని వంశీ అని డోర్ కొడుతూ ఉంటారు. ఎంత కొట్టినా వాళ్ళు డోర్ తీయట్లేదని చెప్పి, ఏంటి వీళ్ళు ఇంకా డోర్ తీయట్లేదు అని అంటే, వీళ్ళేమో ఇల్లంతా డెకరేషన్ చేసి ఆ పువ్వులు అలంకరించి అన్నీ ఉంటాయి కదా, ఆ మొత్తం చిందరవందర అయిపోయి ఫుల్గా నిద్రపోయి ఉంటారు. ఇక అప్పుడే ఒక్కసారిగా వంశీకి మేలుకు వచ్చి లేపుతాడు ఇందుని. లే అని అంటే ఇద్దరు లేస్తారు. ఏంటి అని అంటే, డోర్ కొడుతున్నారు వాళ్ళు అనేసి ఫాస్ట్గా వెళ్ళి డోర్ తీపితే, ఒక్క నిమిషం ఆగండి అని ఇందు అంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు పిచ్చేమన్నా, మీకు డోర్ ఎందుకు తీస్తారు ఇదంతా చూస్తే అంటే, అవును కదా అనేసి మళ్ళీ హడావిడిగా వచ్చి, చూడు నేను ఇదంతా సర్దేస్తాను, నువ్వు వెంటనే వెళ్ళి రెడీ అవ్వు, ఇలా కనిపించకూడదు అంటే, ఎందుకు కనిపించకూడదు, మీ నాన్నగారు చెప్పారన్నారు కదా అంటే, ఏమో మా అమ్మ చెప్పింది కూడా, కండిషన్లు మళ్ళీ స్ట్రిక్ట్గా ఉంటే కష్టం కదా, అందుకనే తెలియనట్టుగానే ఉండాలి సరేనా అని అంటే, అబ్బా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఏమీ లేదు, నువ్వు రెడీ అయిపోయి ఉండు, మా అమ్మ చెప్పినట్టు చేశాము అలాగే ఉండమని చెప్తాం అని అంటే, సరే అనేసి అద్దం ముందు వెళ్ళి తను రెడీ అవుతూ ఉంటే, ఇక్కడ చిందరవందరగా పిచ్చిగా అయిపోయిన బెడ్షీట్ అన్నీ నీట్గా ఫ్లవర్స్ అన్నీ మొత్తం ఎలా ఉందో అలా డెకరేట్ చేసి రెడీ చేస్తూ ఉంటాడు వంశీ. ఇక ఇందు రెడీ అయిపోతుంది. వాళ్ళేమో బయట మొత్తుకుంటూ ఉంటాడు, డోర్ కొడుతూ తీయండి అని చెప్పి అరుస్తూ ఉంటే, సరే అని డోర్ తీస్తారు. ఇక వెళ్ళి ఇందు వెళ్ళి డోర్ తీయపోతూ ఉంటే, ఇంకా వంశీ పువ్వులు ఒక కవర్లో ఉంటాయి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫ్లవర్స్ని కవర్లో వేసి వాటిని కట్టుకొని ఇంకా ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేస్తుందనేసి తన అలాగే పెట్టుకొని పడుకుంటాడు. ఇక అప్పుడే కింద పడుకుంటాడు. ఇక వాళ్ళు డోర్ తీసి హడావిడిగా లోపలికి వచ్చి ఇందుని చూస్తే ఇంకా తను నార్మల్గా కనిపిస్తుంది. మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి చూస్తుంది. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు అంటే, ఏం లేదు మీరు ఎలా ఉన్నారా అని చూస్తున్నా, రాత్రి అదేం జరగలేదు కదా అని అంటే, లేదత్తయ్య అంటే, మరి ఎందుకు ఇంతసేపు లేవలేదు మీరు అని అడిగితే, అది రాత్రి అయినా నాకు చిన్న కథలు చెప్పారులేండి అని అంటే, అవునా కథలు చెప్పాడా వాడు అని అంటూ ఉంటే, నేను రిటర్న్లో భక్తి కథలు చెప్పానులే అత్తయ్య అని అంటే, ఓ అవునా మంచి పని చేశారు, నేను చెప్పినట్టు విన్నారు మంచిదైంది, లేదంటే అపచారం జరిగేది అని అంటే, ఓ అవునా అత్తయ్య అని అంటే, వీడేంటి ఇంకా లేవలేదు అని అంటే, ఇంకా రాత్రి కథలు అవన్నీ చెప్పుకొని నిద్రపోయేసరికి లేట్ అయింది కదా అంటే, వెళ్ళండి మీరు వాడిని లేపండి అని అనేసరికి వెళ్ళి, రే వంశీ లేవరా లే అని లేపితే, ఇంకా అప్పుడే
బెడ్షీట్ తీసేయగానే తను పైకి లేస్తే ఆ ఫ్లవర్స్ కాస్త కవర్ కింద పడుతుంది. అప్పుడే వాటిని గట్టిగా విసిరి తంతాడు. అది టేబుల్ కిందికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని చెప్పి ఇందు అలాగే వంశీ అనుకుంటారు. ఏంట్రా ఇంతసేపు పండుకున్నావు అంటే ఇందాక చెప్పింది కదా రాత్రి కథలు చెప్పుకున్నామని అంటే చెప్పింది అంటున్నావు నువ్వు విన్నావా అని అంటే లేదు చెప్పుకున్నాం అంటున్నా అని మళ్ళీ కవర్ చేస్తాడు. ఇక అయినా ఏంటి మీరిద్దరూ ఇలా ఇంతసేపు పడుకుంటే ఎలా అసలు ఏదో జరిగిపోయినట్టు ఇంతలా పడుకున్నారేంటి అని తిట్టేస్తే ఏం లేదమ్మా మేము మామూలుగానే ఉన్నాం అనేసి మళ్ళీ ఏదో కవర్ చేసి ఇంకా అలా మాట్లాడుకుంటారు. ఇక మేము చెప్పినట్టే వినాలి మీరు అని చెప్పి అలా వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ తర్వాత ఇక గగన్ నిద్ర పట్టక ఆలోచిస్తూ ఇంకా లేచి కూర్చుంటాడు. టెన్షన్ పడుతూ ఉంటాడు. నిద్రలో తనకి మొత్తం మళ్ళీ పడుకుంటే భూమియే గుర్తొస్తూ ఉంటుంది. తను డాన్స్ వేయటం తిరగటం అది ఇది అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. లేచి కూర్చొని తల పట్టుకొని అబ్బా ఎంత చేసినా నిద్ర రావట్లేదే ఏం చేయాలి నా మనసులో మాట భూమికి చెప్తే కానీ నిద్ర పట్టేలా లేదు నాకు అని అనుకుంటూ ఉంటాడు. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నిద్ర ఎలా వస్తుంది అని చెప్పి చూసి కూర్చొని ఇంకా తెల్లవారాక ఇంకా నిద్ర ప్రాదులే కానీ భూమికి నా మనసులో మాట చెప్పేదాకా నిద్ర పట్టదు అని అనుకుని ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి డ్రెస్ చేసుకొని ఇంకా భూమిని గుర్తు తెచ్చుకొని తను వేసుకుంటుంది కదా షర్ట్ అది వేసుకొని ఇంకా హ్యాపీగా రెడీ అయిపోయి ఇంకా ఊరికే వెళ్ళకూడదు నా మనసులో మాట చెప్పబోతున్నాను కదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటాడు. అలా అనుకుని ఇక వెంటనే గుర్తు తెచ్చుకుంటాడు. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన నెక్లెస్ గుర్తు తెచ్చుకుంటాడు. ఇక ఇది ఎవరికమ్మా నాకా అని పూరి అడిగితే నీకు కాదు అంటే మరి నీకా అని అంటే నాకు కూడా కాదు అంటే నీకు కాక నాకు కాక ఈ నెక్లెస్ ఇంకెవరికి అంటే ఈ ఇంటికి కాబోయే కోడలికి అని చెప్తుంది కదా శారద. ఆ మాటని గుర్తు తెచ్చుకొని ఆ నెక్లెస్ తీసుకొని ఇంకా బయటికి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు గగన్. వాళ్ళ అమ్మ బయటికి వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మని చూడగానే ఆ నెక్లెస్ బాక్స్ని వెనకాల దాచిపెట్టుకుంటాడు. గగన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావాలి కదమ్మా అందుకే వెళ్తున్నాను అని గగన్ అంటే ఓ అందుకే వెళ్తున్నావా మరి ఆ చేతిలో ఏంటి అంటే ఏం లేదు కొంచెం ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వమ్మా అని అంటే బ్లెస్సింగ్స్ దేనికి నువ్వు భూమిని తీసుకురావడానికి వెళ్తే బ్లెస్సింగ్స్ ఎందుకు అంటే అదేం లేదు మధ్యలో దారిలో కొంచెం పని ఉంది దానికోసం అంటే పని కోసం ఎందుకు నాన్న బ్లెస్సింగ్ అని అంటూ శారద అంటే అది కాదమ్మా ఒక బిజినెస్ పని మాట్లాడాలి ఆ మాట ఓకే అవ్వాలి అని నువ్వు నాకు బ్లెస్సింగ్ చెయ్యి అని అంటే సరేలే అనేసి ఆశీర్వదిస్తుంది. ఇక అప్పుడే గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమిని తీసుకురావడానికి. శారద ఇంకా నవ్వుతూ చూస్తుంది. ఆ తర్వాత భూమి నిద్రపోయి ఉంటుంది. అపూర్వ వచ్చి భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి నిద్రపోయి ఉండటంతో అపూర్వ కొంచెం సేపు చాలా కోపంగా చూస్తుంది. ఇంకా సీరియస్గా చూసి ఇలా గొంతుతో సౌండ్ చేస్తే భూమి లేచి ఇలా ఆవలింతలు తీర్చుకుంటూ ఇలా అంటుంది ఏంటి మమ్మీ అని అంటూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.